కేరళ రాష్ట్రానికి మలబార్ అనే ప్రాంతానికి అక్కడ కొంతమంది బ్రాహ్మణ పుంజవులు వారు నది స్నానం చేస్తూ ఉన్నారు. నది స్నానం చేస్తూ వారు సూర్యవందనం చెప్తా ఉన్నారు. పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవామి త్రాహిమాం యుగే యుగే అన్యదా శరణునాస్తి తుమామి శరణం మమ అని సూర్యవందనం చెప్తా ఉన్నారు. సూర్యుని పూజిస్తూ ఉన్నప్పుడు తోమ అటుగా వెళుతున్నప్పుడు వారిని చూశాడు. వేటిని పూజిస్తున్నారు? సూర్యుని పూజిస్తున్నారని చెప్పి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ సూర్యుడే నిజమైనటువంటి దేవుడైతే, మీరు సూర్యుని పూజిస్తున్నారు కదా, అదే సృష్టికర్త అయితే ఒక కార్యం మీరు చేయండి. మీరు నదిలో ఉన్నారు కదండి, ఆ నది నీళ్ళు ప్రవహిస్తున్నటువంటి నీటిలో మీ దోశలతో నది నీళ్ళు ఎలా తీసుకుని మీరు పైకి ఎగరేయండి. పైకి ఎగరేసినప్పుడు నీటిలో గుంట పడాలి, ఆ నీళ్లు ఆకాశంలో నిలబడాలి, పైన నిలబడాలి. మీ సూర్యదేవుడే నిజమైనటువంటి దేవుడైతే ఈ కార్యం తలపెట్టగలరు అన్నప్పుడు వారి వల్ల సాధ్యపడలేదు. అప్పుడు వెంటనే యేసుక్రీస్తు ప్రభు నామంలో దేవుని శక్తితో నింపబడినటువంటి అపోస్తలుడైన తోమ ఆ కార్యం జరిగించాడు. వారందరి ముందు కూడా నదిలో ప్రవహిస్తున్న నీటిలో గుంట చేశాడు. ఆ గుంట పడింది, నీటిని ఇలా పైకి వేగానే నీళ్ళు నిలిచినాయి. వెంటనే వారు ఆశ్చర్యపోయారు. యేసు ప్రభు గురించి తెలుసుకున్నారు. ఎవరైనా ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? మేమందరం కూడా ఎదురు చూస్తున్న మెస్సయ్యను, పాపక్షమాపణ యేసుక్రీస్తు ప్రభు వారు వస్తుందని వారు కూడా గమనించి ఆ బ్రాహ్మణ పుంజవులు కూడా యేసుక్రీస్తు ప్రభుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించారు. ఆ విధంగా క్రైస్తవ్యం భారతదేశంలో ప్రవేశించింది.